అందరికీ నమస్కారం. నిత్రా క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 22వ తారీఖు నవంబర్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం శరత్ ఋతువు దక్షిణాయనం శుక్రవారం. ఈరోజు తిథి సప్తమి రాత్రి 9:03 వరకు, తదుపరి అష్టమి. ఈరోజు నక్షత్రం ఆశ్లేష రాత్రి 8:52 వరకు, తదుపరి మఖ. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. చేపట్టిన పనుల్లో సకాలంలో పూర్తి కావు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. దాయాదులతో ఊహించని వారితో వివాదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాల్లో మానసిక శ్రమ పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహంగా ఉంటాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరాశను కలిగిస్తాయి. తదుపరి వృషభ రాశి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేయలేక ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించగలవు. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగమున గందరగోళ పరిస్థితులుంటాయి. తదుపరి మిథున రాశి. సమాజంలో నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లబ్ధి కలుగుతుంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఊహించని విధంగా ఏర్పడిన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పాత రుణాలు తీర్చడానికి చేసే నూతన రుణాలు ఫలిస్తాయి. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. కుటుంబ విషయాలలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. ఉద్యోగమున అదనపు బాధ్యతల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసిరావు. తదుపరి సింహరాశి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగాలలో అనుకూలత కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడుపుతారు. వృత్తి ఉద్యోగ విషయమై దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది. తదుపరి కన్యరాశి. బంధుమిత్రులతో కలహ సూచనలు ఉన్నవి. ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వలన మానసికంగా స్థిమితం ఉండదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో అధికారులతో కొన్ని ఇబ్బందులు తప్పవు. తదుపరి తులారాశి. గృహమునకు బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. బహుమతులు వస్తువులుగా పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక ఒడిదుడుకుల నుండి బయటపడగలుగుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలను తొలగించుకుంటారు. తదుపరి ధనుస్సు రాశి. పాత బాకీలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో కష్టానికి తగిన ఫలితం కనిపించదు. బంధుమిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ మంచిది కాదు. నిరుద్యోగులకు ఒక వార్త ఊరట కలిగిస్తుంది. తదుపరి మకర రాశి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక వాతావరణం గందరగోళంగా ఉంటుంది. గృహప్రవేశ నిర్మాణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు నిరాశజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. తదుపరి కుంభరాశి. ఉద్యోగమున అధికారుల ఆదరణ పొందుతారు. ప్రయాణాలలో నూతన పరిచయాల ఆర్థిక లాభం కలిగిస్తాయి. గృహమునకు వివాహ ప్రయత్నములు ప్రారంభిస్తారు. స్థిరాస్తి కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుతాయి. తదుపరి మీనరాశి. కొన్ని వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. స్థిరాస్తికి వివాదాలకు సంబంధించిన బంధువుల నుండి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. సంతానం నుండి శుభవార్తలు అందుతాయి.